మూవీ ఓకే అండి. స్టోరీ కొంచెం లాగింగ్గా ఉంది. బట్ సూర్య గారి యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోసం ఖచ్చితంగా అందరు చూడాలి. 3Dలో చూసారా మేడం 2Dలో? 3Dలో చూసాను. ఓకే, విజువల్స్ అన్ని ఎలా ఉన్నాయి మేడం 3D ఎక్స్పీరియన్స్? యా ఓకే, అదేమి 3D కోసం తీసిన మూవీలా లేదు, నార్మల్ మూవీ లాగే ఉంది అంతే. ఫ్యామిలీతో చూడొచ్చు మేడం? యా డెఫినెట్గా చూడొచ్చు. బట్ హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే డిసప్పాయింట్ అవుతాం. కానీ ఒక డిఫరెంట్ మూవీ చూద్దాము అనుకుంటే విల్ బి ఎంటర్టైన్డ్. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంది మేడం మూవీలో? బాగా నచ్చిందంటే సూర్య గారిని డిఫరెంట్గా చూపించడం. అండ్ అందులో డైరెక్టర్ ఖచ్చితంగా సక్సీడ్ అయ్యారు. కానీ స్టోరీ వైజ్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేది. స్లో మూవింగ్ స్టోరీ. నో సూర్య గారు సింగిల్ రోల్. అండ్ ఎండ్ ఆఫ్ ది మూవీ కొంచెం సర్ప్రైజ్ ఇచ్చారు అందరికీ, అది బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడడానికి బాగానే ఉందంటారా మూవీ? యా ఓకే, బాగుంది. కానీ స్లో మూవింగ్, కొంచెం లాగింగ్గా ఉంది. లాగింగ్ ఉంది. యా, అంటే ఓవరాల్గా మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇద్దాం? ఐ విల్ గివ్ 6.5. 6.5. ఫస్ట్ హాఫ్లో నేను దిశ పట్టణ కోసం వచ్చాను. ఆ దిశ పట్టణ ఎలా దిశ బట్టనే అయిపోయింది నాకు. ఏం లేదు, ఆమె క్యారెక్టర్ అలా ఉంటుందో తెలుసు కదా, స్క్రీన్ ఎంత తక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది కంగో సినిమాలో. ఎందుకంటే ఒక లాస్ట్ 20 మినిట్స్ అయితే ఇంక చెప్పవసలేదు. సూర్య గారి క్యారెక్టర్ పరంగా అయితే 100కి 100% 9 చేయొచ్చు. ఇందులో 9 చేశాడు కూడాను. స్టోరీ పరంగా చూసుకుంటే శివ గారు మైనస్ చేశాడు. ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక తెగ సమస్య స్టోరీ కట్టి ఒక 4-5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు అర్థం కావట్లేదు. అలాంటిది 1000 సంవత్సరాల కంటే మనం ఏం చేయలేం. కాబట్టి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. క్రొకడైల్తో ఫైట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, వేరే లెవెల్ అనిపించింది. లాస్ట్ ట్విస్ట్ ఒక గొప్ప హీరో అయితే ఇందులోకి వచ్చాడు. మనం రిలీవ్ చేయకూడదు, చూడండి థియేటర్లో. నేనైతే బ్లాక్ బస్టర్ కానీ యావరేజ్ కానీ చెప్పను, కానీ సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగా లాగు, మామూలే కాదు, ఎందుకు వచ్చారా బాబు అనిపించింది ఫస్ట్ హాఫ్. కానీ ఓకేనా, బీజిఎం డిఎస్పీ బాగా ఇచ్చాడు అన్నా. నేను అదే చెప్తున్నాను కదా, 4 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు తెలుస్తలేదు. అలాంటిది 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకి ఏం తెలుస్తుంది? స్టోరీ వరకు మైనస్. కానీ సూర్య గారి యాక్టింగ్ చంపేయడు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2 నుంచి 2.5 వరకు వచ్చు. లాస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు, ఒక గొప్ప హీరో ఇందులోకి వచ్చాడు లాస్ట్లో. ఆయన కోసం మన సినిమా చూడాలా. ఓకే, బాగుంది, అందరూ చూడండి సినిమా.